भगवान मैं पन की मालना यदवा हे भगवान मैं चयन डब्बो लद हे भगवान एक्सक्यूज मी ఇతని నేనే ముందు చూసాను. మర్త మంచాలు అద్దెకిచ్చే వాళ్ళగా ఏంటిది మీకు డీసెన్సీ లేదా? అమ్మో అమ్మా ఇది పెద్ద బొమ్మిడు అండి, దీని మాటలు బాబు. నేను మనుషుల్ని నమ్మను, పని నమ్ముతాను. మీరిద్దరు కలిసి పని చేస్తానంటే కలిసి పని చేయం. నాకు కావాల్సింది అదే. మీ ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ కట్ త్రోట్ గా ఉంది. మీరు విడివిడిగా నాకు యాడ్ కాన్సెప్ట్ ఇవ్వండి. ఎవరిది నచ్చితే వాళ్ళకి నా కంపెనీ యాడ్ ఇస్తా. కంపెనీ పేరు ఎంకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ. మీ ప్రొడక్ట్ ఏంటి? ఏంటంటే సూటు బూటు వేసుకుని పుల్ల అమ్మడానికి వచ్చావా? పుల్లే గదని తీసి పారేకు. ఇది మహిమాన్వితమైన యాప పుల్ల. వేప పుల్ల యాడ్ చేయాలా? మా తాత పీచమి లక్షలు, మా నాన్న నాచమి కోట్లు గడించారు. నేను పుల్లలమ్మి ఇండియాలో ఉన్న డబ్బంతా కొల్లగొట్టేస్తా. ఈ రోజుల్లో ఆ పుల్ల ఎవరికో అంటారండి. ట్రెండ్ మారింది రాజా. ఆయుర్వేదిక్ ఫుడ్స్, ఆర్గానిక్ సోప్స్ జనం ఎగబడి కొంటున్నారు. నీ యాప్లకే నేను చేసే యాడు సీరియల్ హీరోయిన్ అంత పాపులర్ అయిపోద్ది. నేను చేసే యాడ్ చూస్తే జనం బెల్లం చుట్టూ ఈగల్లా మీ వేప పుల్లల చుట్టూ ఎగబడతారు. ఓకే, వెరీ గుడ్. 5116 5116 ఐడియా రాగానే ఫోన్ చేయి. వస్తా. యాడ్స్ కి ఐడియా ఇవ్వడం అంటే ఇడ్లీ అమ్ముకున్నంత ఈజీ కాదురా. థ్యాంక్స్. నువ్వు వెళ్ళి మోకాలకి మసాజ్ చేయించుకో. నీ మీద అక్కడే ఉందిగా, ఐడియాలు వస్తాయి. ఎలా He's spicy, he's crazy. అదే పనిగా చూస్తా ఉంటే తలనొప్పి వస్తుంది గాని ఐడియాలు ఏం రావట్లేదేంటబ్బా. ప్రతిదానికి పర్లికించేది ఆడోలే కాబట్టి నా యాడ్కి ఒక లేడీ కావాలి. ఎస్, నా హీరోయిన్ దొరికేసింది. ఎస్, ఎంత ఆలోచించినా ఐడియా రావడం లేదే. ఐడియాస్ రావాలంటే థింక్ చేయకూడదు, ఆ ఐటమ్ ని క్రియేటివ్ గా చూడాలి. అంటే దీనిలా చూస్తే నీకేమనిపిస్తుంది? పుల్లే కనిపిస్తోంది. క్రియేటివ్ గా చూడు. ఈ పుల్లే నాకు ఈఫిల్ టవర్ లా కనిపిస్తుంది, చార్మినార్ లా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆలోచించు. ఐడియా బాగుంది వచ్చినట్టు బయటకు తనుకుంటూ వస్తుంది. వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. ఏంటి వాంతా? కాదు, అద్భుతమైన కాన్సెప్ట్. చెప్పకు, పేపర్ మీద రాయ్, లేదంటే ఆ రాజగాడు కాపీ కొట్టిస్తాడు. యాడ్
కాన్సెప్ట్ అదిరిపోయింది పిన్ని. వెంటనే ఎంకేకి కాల్ చేయి. ఇవిలాగా ఇస్తే వాడికి అర్థం కావే. టీవీలో వచ్చే యాడ్స్ లాగా చేసి చూపించాలి. అయితే మన ఇద్దరం చేసేద్దామా? ఇది వంట కాదే, యాడ్. మరెవరిని పిలుద్దాం? ఎస్ఏ గవర్రాజుని పిలుద్దాం. సూపర్. వాడి ఫేస్ లో కనిపించేది ఈ పళ్ళొకటే. ఈ యాడ్కి కరెక్ట్ గా సరిపోతాడు పిన్ని. ఏంటే నీకు అబ్బలాగా యాక్టింగ్ చెయ్యాలా? నేను ఒప్పుకోను. మీ పక్కన నేను హీరోయిన్ గా చేస్తే బాగోదండి. బాగోదా? మరి అలాంటప్పుడు ఎన్టీఆర్ పక్కన శ్రీదేవిని, చిరంజీవి పక్కన త్రిషాని జనం చూడలేదేటే? యాడ్ నాది, కాన్సెప్ట్ నాది. నేను చెప్పినట్టు చేయాలి. కానీ నేను హీరోయిన్ కదేటే, నాకు హీరోయినే కావాలి. కాలవలో తడిచుచ్చిన కాకిలా ఉన్నావు. నువ్వు హీరోయిన్రా? మన ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఉందండి. నా ఏజ్ గురించి గేజ్ గురించి మాట్లాడితే నా కాకెక్కిపోద్ది. నా యాక్టింగ్ తో మన ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ లేపేస్తాను రా ఐశ్వర్య. మలయాళం హీరోతో చేస్తున్నావని కమిట్ అయిపో పిన్ని. దీన్ని భరించడం నా వల్ల కాదే. నువ్వేమైనా డ్యూయట్ పాడుతున్నావా ఏంటి? పక్క నుంచి పల్లెకిస్తే చాలు యాడ్ అయిపోతుంది. సరే గవర్రాజు గారు, మనిద్దరం ఇప్పుడు భార్య భర్తలం. కమాన్ ఐశ్వర్య, చేసేసుకుందా ఏంటి? యాక్టింగ్. నా నటనతో నీకు నిప్పులు కురిపిస్తా. యూనో లాస్ట్ టైం నాకు నట కౌకేక టైటిల్ వచ్చింది. లేట్ అయితే నా బతుకు ఎండిపోయిన యాపోళ్ళు అయిపోద్ది. నేను కూడా యాక్టింగ్ మొదలెట్టా. కమాన్ ఐశ్వర్య. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం. నా కళ్ళలో కలాగే చూడు, నీకు ప్రేమ కనబడుతుంది. ఏయ్, ఇది రిహార్సల్ మాత్రమే. టేక్ లో ఇంకా బాగా చెయ్యొచ్చు. ఎస్. భయపడకు పిన్ని. వాడి కళ్ళలోకి చూస్తే నా కళ్ళు తిరుగుతున్నాయే. ఎలా ఉంది నా యాపోల యాడ్ కాన్సెప్ట్? చండాలంగా ఉంది. అలాగని చూడండి. నాని సమంత అన్నా చెల్లెలుగా చేస్తే ఎవరైనా సోతారా బాబు? ఎందుకు చూడరు? సబ్బు దగ్గర నుండి గబ్బు కడిగే లోషన్ వరకు ఏ యాడ్లో అయినా భార్యాభర్తలు ఉంటారు గాని అక్క తమ్ముళ్ళు ఉంటారా? లవ్వర్స్ ఉంటారు గాని బ్రదర్ సిస్టర్స్ ఉంటారా? అమ్మని దీని లాజిక్ కూడా కరెక్టే. అందుకే మనిద్దరం లవర్స్ లా యాక్ట్ చేద్దాం. మన ప్రేమకి జనం పుల్లకించిపోయి పుల్లలు కట్టలు కట్టలుగా కొనేసుకుంటారు. సరే మరి రిహార్సల్ చేద్దామా? ముందు మనిద్దరం కెమిస్ట్రీ సెట్ చేసుకుందాం. యక్షకలు ఆడమంటే ఊరుకోకండి, అదరగొట్టేయండి. మనం చేస్తుంది పందుకు పుల్ల యాడ్, అగరబత్తులు యాడ్ కాదు. దీంతో యాడ్ చేసేసరికి నా బతుకు బ్యాడ్ అయిపోలా ఉంది. నేను నట్టుకొని ఇలాగ ఆడిస్తూ నేను పొల్లొప్పుకుంటూ ఊపుకుంటూ పైకి వస్తున్నావేంటి? ఇంకోసం దూరం ఉండు. లవర్స్ అంటే లక్క చెక్కలాగా అతుక్కొని ఉండాలి. నువ్వు ఇలా మీద పడిపోతే డైలాగ్ చెప్పడం కష్టం. నన్ను గట్టిగా పట్టుకొని ఈ పుల్ల నోట్లో ఎట్టి అందం కోసం ఎంకే వారి వేప పుల్ల వాడండని చెప్పు రాజా బాబు. సిటీ బస్ కండక్టర్ల మీద పడితే సంపుతా. దూరంగా పో. మీనాక్షి, హలో. ఎక్కడున్నావు రాజా? యాడ్ చేస్తున్నాను. ఆడా? ఏం కాన్సెప్ట్? దాని గురించి నీకెందుకు మీనాక్షి, మన గురించి మాట్లాడుకుందాం. నా దగ్గర చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, కావాలా? ఆడపిల్లల కాడ ఐడియాలు తీసుకోకూడదని మా అత్త కనకం చెప్పింది. సరే, నీ ఐడియా ఏంటో చెప్పు. అది రండి బాబు, రిహార్సల్స్ చేసుకుందాం. నువ్వు ఆగే. పక్కన ఎవరున్నారు? కో ఆర్టిస్ట్. నీకు మళ్ళీ కాల్ చేస్తానే. రాజా 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 ఛా! వీడు ఒక డుంగిరిగాడు, వీడికొక టింగిరి దొరికింది. మన కాన్సెప్ట్ ని క్రాక్ చేసే ఐడియా వాడి దగ్గర లేదు పిన్ని. వాడు జన్మలో చేయలేడే. యాడ్ మనదే, కాంట్రాక్ట్ మనదే. రేస్ లో నుండి రాజగాడు అవుట్. అయితే ఇంకే కాల్ చెప్పింది.
పేలిపోయే తుపాకీ పట్టుకొని యుద్ధానికి వెళ్ళకూడదు. పనికిరాడాళ్ళని వెంటేసుకొని పందానికి వెళ్ళకూడదు. నన్నే అంటున్నావా? తెలుగు బండితో వ్యవసాయం చేస్తే ఇత్తనాలు కూడా మిగలవు. ఇదిగా ఆ నన్నే అంటున్నాడు. ఏమీ లేని ఎంగిలాకు ఎగిరెగిరి పడిందంట. మీరు వాడి మాటలు పట్టించుకోకండి సార్. ప్రొడ్యూసర్ వస్తాడుగా, ఎవరేంటో తేలిపోతుంది. చూసుకున్నాం. ముందు నా కాన్సెప్ట్ చూడండి, మీకు మతిపోద్ది. సార్ నా కాన్సెప్ట్ కనుక వింటే మీరు కోమాలోకి వెళ్ళిపోతారా? సార్ లేడీస్ ఫస్ట్, ముందు నా కాన్సెప్ట్ చూడండి. ఎవరిది ముందు చూడాలో ఎవరిది తర్వాత చూడాలో యాడ్ చూసేదే యాడ్ డైరెక్టర్ చూసి డిసైడ్ చేయాలి. డైరెక్టర్ ప్లీజ్ కమ్. ఎవడో పిస్తా వస్తాడనుకుంటే ఈ బస్తాను తీసుకొచ్చాడేంటి? ఈ అంజన ముందు రామాయణం చేసిన రిజెక్ట్ చేసి పారేస్తుంది. ఇప్పుడు ఏడ్ చేయాలి? అలా దిష్టి బొమ్మల్ని చూస్తారేంటి? యాక్ట్ చేసి చూపించండి. అంజన డైరెక్టర్ అయితే మేం కాన్సెప్ట్ ఇవ్వం. దొరికింది. ఇప్పుడు దీన్ని వీక్ చేసేయాలి. డైరెక్టర్ గారు మీరు చెప్పండి, నేను చేసేస్తాను. చూసావా, నువ్వు ఎక్కువ బెట్టి చేసావనుకో మొదటికే మోసం వస్తుంది. అంజనని చూస్తే నాకు ఇరిటేషన్ వస్తుంది. దాన్ని తీసి మడతెట్టి నీ కాడి ఎట్టేసుకో. కూల్. నువ్వు చెయ్యనంటే మన కాడి ఏది లేదనుకుంటారు. ముందు మన కాన్సెప్ట్ దమ్ము చూపించి ఆ తర్వాత దుమ్ము రేపేద్దాం. ఏటంతావు? సరే, మేం కూడా రెడీ. స్పిరిట్ అంటే ఇలా ఉండాలి. డైరెక్టర్ గారు స్టార్ట్ చేయమందమా? కాన్సెప్ట్ చెప్పమంటే నువ్వు అంటావా? నీ సంక చెప్తానే. షేఫ్, షూటింగ్ కి పోలేదా నాదా? నా బాధ ఏ చెప్పమంటావు రాదా? నేను డైలాగులు చెప్తుంటే ఎదురుగా ఉన్న ఆర్టిస్టులు బెదిరిపోతున్నారు దేవి. దేనికి? నా నోట్లో నుంచి వచ్చే కంపుకి పేస్టులకు డబ్బులు వేస్ట్ చేశాను, అయినా ఫలితం శూన్యం. బాధపడకు నాదా. ఎందుకు కట్ చేయాలి? ఇది యాడ్లా లేదు, ఎయిడ్స్ డాక్యుమెంటరీలా ఉంది. అసలు మీ ఇద్దరు మొగుడు పిల్లల్లో ఉన్నారా? కెమిస్ట్రీ ఎక్కడా? కెమిస్ట్రీ బుక్ నా రూమ్ లో ఉంది, పట్టుకురానా? నాను అదే చెప్పినాను. నిత్యమేనలాగా ఒంటి మీద చెయ్యడానికి ఒప్పుకోవట్లేదు. ఏ చెయ్యి వేయకుండా డైలాగ్ చెప్పకూడదా? హలో, ఇక్కడ డైరెక్టర్ యాంగ్రీ బర్డ్ అంచనా. నేను చెప్పినట్టు చెయ్యాలి. ఏయ్, కోకులించుకుని డైలాగ్ చెప్పు. ఇది చందన వేప పుల్ల మీ క్షయాన్ని నివారిస్తుంది. క్షయంట్రా దంతక్షయాన్ని నివారిస్తుంది. హలో, నేను ఎవరనుకున్నావు? ఎస్ఐ గవర్రాజుని. ఏయ్, నేను డైరెక్టర్ని. నేను ఒకడి దగ్గరికి వెళ్ళినా ఒకడు నా దగ్గరకు వచ్చినా కమాండ్ నా చేతిలో ఉంటుంది. డూ వాట్ ఐ సే. ఇది చందన వేప పుల్ల, పంటికి బలం, ఒంటికి శుభం. నెక్స్ట్. ఎలాగుంది మా కాన్సెప్ట్? నీ మొహంలో ఉంది, పక్కన. నెక్స్ట్. మీ ఇంట్లో వాళ్ళు మన పెళ్లి గురించి ఏమన్నారు సత్య? పెళ్లి చేసుకుని హాయిగా బతుకుదామనుకుంటే నీ పళ్ళు పచ్చగా ఉన్నాయని మా వాళ్ళు కాదన్నారు కృష్ణ. నా పళ్ళు పచ్చగా ఉండడం కూడా నా పాపమేనా సత్య? డైలాగ్ చెప్పమంటే డ్రామా చేస్తున్నావేంట్రా? ఇది యాడ్ అనుకున్నావా, సంతాప సభ అనుకున్నావా? ఏయ్, నువ్వు డైలాగ్ చెప్పు. చందన వేప పుల్ల, నీ జీవితానికో అక్కి పుల్ల. ఆ డైలాగ్ ఏంటి? నువ్వు వేప పుల్ల గురించి చెప్తున్నావా, వేరే దాని గురించి చెప్తున్నావా? అసలు మీ ఎవ్వరికి యాడ్ సెన్సే లేదు. కామన్ సెన్సే లేని వాళ్ళతో కాన్సెప్ట్ చేస్తే ఇలాగే ఉంటుంది. మీ ఇద్దరి కాన్సెప్ట్లు రిజెక్ట్ చేస్తున్నాను. రిజెక్టెడ్, రిజెక్టెడ్, రిజెక్టెడ్.
చేసుకుందాం అనుకున్నారా? మాకు అలాంటి ఉద్దేశం లేదక్క. నోర్మోయ్, మీరు ఊసలు వెళ్ళురా. మిమ్మల్ని నేను నమ్మను. మీరు ఐశ్వర్య ఫ్రెండ్ కాబట్టి మీతో సున్నం పెట్టుకున్నా, కానీ మీ ఫ్రెండ్ ఐశ్వర్య మీకే ద్రోహం చేయాలని చూసింది. అంటే పిన్ని నువ్వు శత్రువులు కాదా అక్క? శత్రువుకు శత్రువు మనకి మిత్రుడు అన్న సూత్రం ప్రకారం మన ముగ్గురు మంచి టీం అవుదాం. మన ముగ్గురం కలిస్తే ఐశ్వర్యని ఉసేన్ సాగర్లో తొక్కేయచ్చు. వేప పుల్ల ప్రాజెక్టు మాకొస్తే మా వాటాలు మీకు వాటా ఇస్తాం. మీరు పని పోగొట్టుకొని నష్టపోయిన డబ్బుని తిరిగి సంపాదించుకోవచ్చు. మనం కలిసి పనిచేద్దాం రండి. ఈ ప్లాన్ ప్రపోజల్ రెండు నచ్చాయి. రేపు వేరే కాన్సెప్ట్ రెడీ అయి ఉండండి, నేను వచ్చి ఓకే చేస్తాను. యాక్షన్. రాబర్ట్, నా కోసం ఈ చెరుకు తిను. వద్దు చూడు, గెడ తినే బలం లేదు, తిన్న తర్వాత నొప్పి భరించే శక్తి లేదు. ఇది వాడు. ఇదేంటిది? ఇది ఆపలు దిగునే డబ్బా తీసింది ఏంటి? నువ్వు ఈ మాత్రలు వేసుకుంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రేసు గుర్రంలా రెచ్చిపోతావు. మనం చేస్తున్న యాడ్ ఏంటి? నువ్వు చూపిస్తున్న ఈ ప్రోడక్ట్ ఏంటి? బాబుకు బలం లేదనగానే బలం మందు తీసాను. ఈసారి కరెక్ట్ గా చేస్తాను. నువ్వు రాజా, ఇప్పుడు నేనే రాబర్ట్ అనుకోని డైలాగ్ చెప్పు. ఇదిగో రాబర్ట్, తీసుకో పుల్ల. ఎందుకే? పళ్ళ సందులో పెట్టుకొని నంచుకో, బాగుంటుంది. నీ భాష ఏంటి, దాని భావం ఏంటి? నువ్వు పక్కకు పోవే. రాజా, మన ఇద్దరం చేద్దాం. ఏంటి? రిహార్సల్ రా. అంజన చేతిలో చావు తుప్పలు తింటావు. రాబర్ట్, చెరుకుడు తింటావా? సారీ 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 సారీ. మీనాచి, హలో రాజాబావా, నన్ను మర్చిపోయావా? నువ్వు బావా అని పిలుస్తుంటే నాకు అదోలా ఉంది మీనాచి. నా పేరు తలుచుకుంటే నీకు రకరకాలుగా ఉంది రాజా. నా ఫీలింగ్స్ నీతో పంచుకుందాం అనుకుంటే నాకు ఏడు పోస్తుంది తెలుసా? నువ్వు ఆడక మీనాచి, నేను యాడ్లో ఉన్నా, తర్వాత కాల్ చేస్తా. ఎప్పుడు నువ్వు బిజీనే అంటావు. ఇక్కడ మా వీధిలో కుర్రాళ్ళందరూ గ్యాప్ లేకుండా నాకు సైట్లు కొడుతున్నారు. సిసే, వాళ్ళు బ్యాడ్ బాయ్స్, వాళ్ళ వైపు నువ్వు చూడకో. నాకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టం. నువ్వు రాకపోతే నేను వాళ్ళతో చేరిపోతా. నువ్వు అలా చేస్తే నా గుండె పగిలిపోతుంది సుమి. నువ్వు ఇప్పుడు ఫోన్ పెట్టకపోతే నీ గుండె పగిలిపోతా. ఈ ఆర్ట్ డైరెక్టర్ గారికి కోపం వచ్చేసింది. నేను మళ్ళీ చేస్తానే. డైలాగ్ ఓకేనా? ఓకేనండి. చెరుగ్గర తినే బలం లేదు, తిన్నాక నొప్పి భరించే శక్తి లేదు. బాధపడకు రాబర్ట్, తీసుకో ఈ ప్రోడక్ట్. ఇది నీ పళ్ళకిస్తుంది కంఫర్ట్. రాబర్ట్, ఈ వేప పుల్ల నీ పంటికే కాదు, మన ప్రేమకు కూడా బలం. జూలీ, రాబర్ట్, జూలీ, రాబర్ట్, జూలీ. చంద్రని extremely fantastic. వావ్, ఎక్సలెంట్, అమేజింగ్, సూపర్. ఈ యాడ్ ఇలానే జనాల్లోకి వెళ్తే ఇండియాలో టూత్ పేస్ట్లు ఉండవు, ఓన్లీ చందనపు యాప పుల్లలే. వెల్డన్ రాజా. ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాను. కొంపతీసి ఆత్మహత్యగా చేసుకుంటావేటే. చిచ్చి, నేను చావను, వాళ్ళని చంపేస్తాను. అప్పుడు నీతో పాటు నేను జైలుకి పోతాను. ఇప్పుడు ఆలోచించాల్సింది జరిగిన అవమానం గురించి కాదు, వాళ్ళకి జరగాల్సిన అవమానం గురించి. అబ్బా అబ్బా, చూడ్డానికి పావలా బిల్లంత ఉన్నావు గాని భలే చెప్పినవే గుంట. మన కాన్సెప్ట్ ని రిజెక్ట్ చేసి నా నటన్నే అవమానిస్తారా? ఏ గౌడి గేదెల గవర్రాజ్ అంటే ఏంటో చూపేస్తా. ఏం చేస్తారు? చెయ్యబోయే ఆపరేషన్ గురించి పోలీసులు చెప్పరు, జరిగిన తర్వాత మీరే చూస్తారా. మీరు లేకపోతే
ఈ ప్రాజెక్ట్ నాకు వచ్చేదే కాదండి. చాలా థ్యాంక్స్ అండి అంజనా గారు. నన్ను మోసం చేసి మీరు పండగ చేసుకుంటారా? మీ అంత చూస్తాన్రా. బండి బాబు టీవీ ఆన్ చేయరా. ఎందుకు? టీవీలో మన యాడ్ వస్తుందంట. అంజనా గారు ఫోన్ చేసి మరి చెప్పారు. ఈ టైంలో ఎవరు వచ్చారు? వెళ్ళి డోర్ తీరా. ఎవరు కావాలి సార్? రాజా గారు ఉన్నారా? ఉన్నారండి, పదండి. వేప పుల్ల యాడ్ చేసింది మీరేనా? మేమేనండి. మీ హౌస్ చెక్ చేయాలి. చేసుకోండి. మన ఆఫీస్ షూటింగ్ సరిపోద్దలేదని చూసుకున్నారా? వేప పుల్లాడు మనమే చేసామని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. మా ప్రొడ్యూసర్ గారు మా కాన్సెప్ట్ కి మురిసిపోయి గిఫ్ట్ గా ఇచ్చారండి. శాంపుల్ గా మీరు ఒక 2 డబ్బాలు తీసేసుకోండి. ఆఫర్ ఇస్తారనుకుంటే అరెస్ట్ చేస్తామంటారేంటంటే? మేము ఫారెస్ట్ ఆఫీసర్స్. మీరు యాడ్ కోసం అడవిలో ఉన్న 100 వేప చెట్లు నరికారని మాకు కంప్లైంట్ వచ్చింది. పుల్లల కోసం ప్రకృతి మాతను నరకేయడం తప్పని చెప్పినా వినలేదు సార్. మొక్కను మనం రక్షిస్తే మొక్కే మనం రక్షిస్తుందంటే తొక్కలే అన్నాడు సార్. నమ్మకండి సార్. వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి సార్. ఇంతకీ ఇల్లు ఎవరిది? నాదే. వేప పొలాలను ఇంట్లో పెట్టుకొని మీరు వీళ్ళకి సపోర్ట్ చేశారు. అంటే వీళ్ళు కూడా తప్పు చేశారు కదండి. మీతో పాటు వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఏమి చేస్త్రీ, ఏమి చేస్త్రీ. ఏదో తక్కువైందని నా గుండెంతా గుణపాలతో గుచ్చేసినట్టుగా ఉంది. నిన్నిక్కడ చూశాక ఇప్పుడు గుండెల్లో దీపావళి టపాసులు టిప్పు 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 అని పేల్తున్నట్టు చాలా సమ్మగా ఉంది.